దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. దేవుని మాటలు కొన్ని నేర్చుకుందాం. మనందరికీ బాగా తెలిసిన కొన్ని వచనాల్లోంచి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం లేదా నేర్చుకుందాం. ఒకసారి చూడండి, ఆనాటి కాలంలో స్టెఫెన్ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎంతోమంది స్టెఫెన్ను అత్యంత భయంకరంగా చంపాలని ఊరు వెలుపలకి లాక్కెళ్ళి రాళ్ళతో కొట్టి భయంకరంగా హింసించి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుల్లో కూడా జరుగుతున్నది అదే. క్రైస్తవుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల గాయాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ దేవుని పని నడుస్తూనే ఉంది, కొనసాగుతూనే ఉంది, ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఒక మాట సూటిగా చెప్తున్నాను, ఒక విశ్వాసి మరణం యేసు ప్రభుతో ఉండడానికే. ఒక నమ్మకమైన విశ్వాసి, నమ్మకమైన సేవకుడు, ఒక నమ్మకంగా దేవుని కొరకు పని చేయబడిన వారు చనిపోయినా ఒకవేళ చంపబడ్డా, స్టెఫెన్ చంపబడ్డాడు, చనిపోలేదు. స్టెఫెన్ ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు లేచి నిలుచుండటయో నేను చూస్తున్నాను. ఆహా! ఏమండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. చనిపోయే ముందు కూడా అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. చనిపోయే ముందు కూడా. ఈరోజు అనేక చోట్ల జరుగుతున్న దాడుల్లో ఒక మంచి విశ్వాసులు, మంచి కాపరులు, దేవునిలో నమ్మకంగా బతికిన వారు చనిపోతున్నారు, చంపబడుతున్నారు. వారి యొక్క ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది, నిత్య రాజ్యంలో ఉంటుంది, యేసుతో కూడా ఉంటారు. ముమ్మాటికి అది నిజం, ముమ్మాటికి అది నిజం. స్టెఫెనే చెప్తున్నాడు, నేను ఆయన్ని చూస్తున్నాను, నెక్స్ట్ నేను ఉండేది అక్కడే. అంతెందుకు, ఒక అద్భుతమైన మాట తెలియజేయనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ మాటలో అపోస్తలుడైన పౌలయ్య గారు చెప్తాడు కదా, అరే బాబు, కంగారు పడకండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మనం భూ సంబంధమైన వారం కాదురా నాయనా, అసలు ఇక్కడ మనల్ని ఎవడు ఒప్పుకోడురా నాయనా, మనం అంటేనే ఇక్కడ వాళ్ళకి అసలు పడదరా నాయన, మనం అంటే ఓ పక్క భయమో తెలీదు, లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ మనం అంటే అసలు నచ్చదు. మన పౌరస్థితి పరలోకమందున్నదిరా నాయన అని పౌలయ్య గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమన్నా ఇంకొక మాట గుర్తు చేయనా? యోబు గ్రంథంలో ఉంది కదా, 1:21లో ఎక్కడి నుంచి పనివారు ఉరికొచ్చి ఒక్కొక్కడు వచ్చి చెప్తా ఉంటారు కదా, అయ్యా నీ బిడ్డలు చనిపోయారు, అయ్యా నీ మంద చనిపోయింది, అన్నీ నష్టమే, అపవాది అంతా నష్టమే చేస్తూ ఉంది. ఆయన ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ఏమండి, అపవాది నష్టపరిచిన దేవునికే మహిమ అని చెప్తున్నాడు. ఈరోజు మనుషులు ఈడ్చుకుపోయి కొట్టి చంపుతున్నా దేవునికే మహిమ, దేవుని దగ్గరే ఉంటాం. ఎందుకనంటే మన పౌరస్థితి పరలోకమందున్నదే, మన రాజు దగ్గర ఉన్నదే, రారాజు దగ్గర ఉన్నదే, నజరేయుడైన యేసుక్రీస్తు వారి దగ్గర మన యొక్క సర్టిఫికెట్ ఉన్నది. అక్కడ మనం, ఇక్కడ కాదు. ఇది కొంతకాలమే. అయితే ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ రిజర్వేషన్, ఇక్కడ ఉన్నప్పుడే ఆ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. నమ్మకమైన సాక్ష్యం, ప్రభుకు నెంబర్ 1 విశ్వాసిగా, ప్రభు సేవలో, ప్రార్థనలో, అన్నింటిలో నమ్మకమైన వాడిగా బ్రతికితే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఒక విశ్వాసి మరణం ప్రభుతో ఉండడానికే. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, స్టెఫెన్ మరణం ప్రభుతో ఉండడానికే. చూడండి, ఆ తర్వాత ఇంకా జరిగిందేంటి? స్టెఫెన్ మరణించిన తర్వాత
ఇంకా క్రైస్తవ్యంలో ఉద్యమం రగిలింది. పౌలు లాంటి మహాశక్తి కలిగిన సేవకుడు తయారయ్యాడు. పౌలు గారు అప్పుడే తయారయ్యాడు, స్టెఫెన్ మరణం తర్వాత. లేదా ఇంకా అనేక మంది క్రీస్తు బిడ్డలను హింసించాలని మనందరికీ తెలుసు కదా. దమస్కు మార్గమున వెళ్తుండగా దేవుడే దర్శించాడు. ఆ తర్వాత జరిగిందేంటి? ఒక బలమైన సాధనముగా వాడబడ్డాడు. ఏమంటే స్టెఫెన్ ఒక్కడు చనిపోతే పౌలు లాంటి వారు లేచారు. పౌలు గారి తర్వాత ఎంతోమంది సేవకులను తయారు చేశాడు, ఎన్నో సంఘాలను కట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ ఒక్కరు చనిపోతే వేల మంది పుడతారు, లక్షల మందిలో ఆ ఉద్యమం రగులుతుంది. క్రీస్తు ప్రేమ ఉద్యమం రగులుతుంది. అది ముమ్మాటికి నిజం. క్రీస్తు నందుండి చనిపోయిన వారు ప్రభు దగ్గరే ఉంటాడని లేఖనం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్టయితే ఆయన అంటాడు, చూడండి, అపోస్తలుడైన పౌలయ్య గారు చెప్తాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. ఆహా, ఎంత అద్భుతమైన మాట అండి. ఈ భూమిని విడిచిన తర్వాత ఇంకేం జరిగినా నాకు అక్కడే జరుగుతుంది. ఏదైనా ప్రభుతోనే నేను ఉంటాను, ఆయన రాజ్యంలో ఉంటాను. నాకంటూ ఒక రాజరికం నా రాజు దగ్గర ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఏమండి, కిరీటం అనే సందర్భం ఎక్కడ కనపడుతుంది మనకి? రాజుల దగ్గరే కనపడుతుంది. మన రాజు యేసుక్రీస్తు వారు కనుక ఆయన అక్కడ అంటాడు, నాకు ఒక కిరీటం ఉన్నది నా రాజు దగ్గర, ఆయన నన్ను ఆ కిరీటంతో అలంకరిస్తాడు. ఈ భూమి మీద పడిన కష్టం నష్టం అంతా పోయింది ఒక్క దెబ్బతో, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు. మరొకసారి చెప్తున్నాను, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజులు కలుగుతున్న శ్రమకే, ఇరుకులకే, ఇబ్బందులకే దేనికి జడిసి ప్రార్థన ఆపమాక, ప్రభువుని విడిచిపెట్టమాక. దేవుడే మనకు తోడై ఉండి ఆయన రాకడ వరకు మనల్ని కాపాడునుగాక. ఆయన రాజ్యంలో మనం ఉందుముగాక. ఆమెన్. ఈ కొద్ది మాటలు నీ గుండెల్లోకి తీసుకొని మరలా విశ్వాసంలో బలంగా ఉంటావని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. గ్రహించు. ఆమెన్. ఆమెన్.